కుంభరాశి జాతకులకి ఈ మాసంలో అత్యంత యుక్కరంగా ఉంది. ప్రధానంగా చూసుకుంటే పంచమస్త బృహస్పతి యోగం అంతా కూడా చెప్పడం జరుగుతుంది. ఫిబ్రవరి మాస ఫలితాల్లో భాగంగా మీరు ఏలినాటి శని ప్రభావంలో ఉన్నారు కావున శని భగవానుడు అంతా కూడా ప్రీతికరంగా తైలాభిషేకం చేసుకోవడం వల్ల శ్రేష్టమైన ఫలితాలు పొందుతారు. ప్రధానంగా జాతక రీత్యా మీకు గురుబలం అంతా కూడా పెరగడానికి ఆస్కారం ఉంటుంది. వివాహాది శుభకార్యాలు జరగడానికి ఆస్కారం ఉంటుంది. ప్రధానంగా మీరంతా కూడా ఆర్థికంగా కష్టాల నుంచి బయటపడడానికి మంచి మార్గాలంతా కూడా వెతుక్కోవడానికి ఆస్కారం ఉంటుంది. రుణ బాధల నుంచి బయటపడడానికి ప్రయత్నాలు చేస్తుంటారు. ప్రధానంగా మీరంతా కూడా చూసుకుంటే సంఘంలో గౌరవం కోసం ప్రయత్నం చేస్తుంటారు. మంచి అవకాశాలంతా కూడా సిద్ధించడానికి, విదేశీయానం కూడా సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది. ప్రతినిత్యం కూడా దత్తాత్రేయ స్వామివారి ఆరాధన చేసుకోవడం వల్ల అత్యంత యుక్రంగా ఉంటుంది. ప్రధానంగా ఇక్కడ చూసుకుంటే శని భగవానుడు ప్రతినిత్యం కూడా తైలాభిషేకం చేయించడం, నల్లనవ్వులు దానం చేయడం వల్ల శ్రేష్టమైన ఫలితాలు పొందుతారు. బృహస్పతి ప్రీతి కింద శనివారం దానం చేయడం వల్ల శ్రేష్టమైన ఫలితాలు పొందడానికి ఆస్కారం ఉంటుంది. ప్రధానంగా శుక్ర భగవానుడికి అంతా కూడా బొబ్బర్లో దానం చేసుకోవడం వల్ల, మహాలక్ష్మీదేవి ఆరాధన విశేషంగా చేసుకోవడం వల్ల శ్రేష్టమైన ఫలితాలు పొందడానికి ఆస్కారం ఉంటుంది. జాతకరీత్యా ఉన్న దోషాలకంతా కూడా పరిష్కారం చేసుకోవడానికి ప్రయత్నం చేస్తుండాలి. ప్రధానంగా మీకు ఇటువంటి ఆలోచనలంతా కూడా వస్తుంది. ఎందుకు ఈ కష్టాలంతా కూడా నాకే వస్తున్నాయి, నేనేం కర్మ చేస్తున్నాను, నేనేం పాపం చేస్తున్నాను, ఈ దుఃఖాలంతా కూడా నాకే ఎందుకు వస్తున్నాయి, ఈ కష్టాల నుంచి బయటపడడానికి ఏమైనా మార్గాలు ఉన్నాయా, ఇటువంటి ఆలోచనలంతా కూడా వస్తుంటాయి. దీని నుంచి బయటపడడానికి మీ జన్మజాతకంలో ఉండే దోషాలకంతా కూడా పరిష్కారం చేసుకోవడం వల్ల తద్వారా శీఘ్ర ఫలితాలు పొందడానికి ఆస్కారం ఉంటుంది. ప్రతి నిమిషం కూడా ఆంజనేయ స్వామి వారికి నాగవల్లి దళార్చన పూజా విధానం చేసుకుంటూ ఉంటారు. తమలపాకు పూజ అంటారు. తమలపాకు మీద మీరు గంధంతో కానీ సింధూరంతో కానీ శ్రీరామ అని చెప్పేసి రాసి ఆ తమలపాకులంతా కూడా ఒక మాలలాగా చేసి ఆ మాలనంతా కూడా ఆంజనేయ స్వామి వారికి తరచుగా మాలలాగా హారంగా వేస్తూ ఉంటే కనుక, మాలలాగా అలంకరణ చేస్తూ ఉంటే కనుక శీఘ్ర ఫలితాలు పొందడానికి ఆస్కారం ఉంటుంది. అత్యంత యోగకరంగా అష్టరిష్ట ప్రాప్తి కలుగుతుంది. జాతకరీత్యా సకల గ్రహదోష నివారణ కూడా జరుగుతుంది. ప్రధానంగా సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన శ్రేష్టమైన ఫలితాలు వస్తాయి. ఇక్కడ జాతకరీత్యా మీకు ఏమైనా దోషంగా ఉంటే కనుక అంగారకుడు ప్రీతికరంగా ప్రతినిత్యం కూడా మీరంతా కూడా ఈ యొక్క కందిపప్పు దానం చేయడం, ఎర్రటి వస్త్రాన్ని దానం చేసుకోవడం వల్ల శ్రేష్టమైన ఫలితాలు పొందడానికి ఆస్కారం ఉంటుంది. ప్రతినిత్యం కూడా మీ జన్మ జాతకమే ప్రధానమైన జాతకంగా ఉంటుంది. కావున జ్యోతి సిద్ధాంతాలతో మీ యొక్క జాతకాన్ని అంతా కూడా విశ్లేషణ చేసి తగ్గు పరిష్కారం తీసుకోవడం వల్ల శ్రేష్టమైన ఫలితాలు పొందుతారు. ప్రతినిత్యం కూడా ఈ మంత్రాన్ని జపం చేసుకోవడం వల్ల అష్టైశ్వర ప్రాప్తి కలుగుతుంది, రాజ్యయుగ ప్రాప్తి కలుగుతుంది. ప్రతినిత్యం కూడా ఓం దత్తాత్రేయాయ స్మరణ మాత్రేణ సంతుష్టాయ నమః, ఓం దత్తాత్రేయాయ స్మరణ మాత్రేణ సంతుష్టాయ నమః, ఓం దత్తాత్రేయాయ స్మరణ మాత్రేణ సంతుష్టాయ నమః నామాన్ని అంతా ప్రతినిత్యం కూడా జపాన్ని ఆచరించండి. తద్వారా రాజయోగ ప్రాప్తి కలుగుతుంది. నవగ్రహాలకి జపాలు దానాలు చేయండి. తద్వారా రాజయోగ ప్రాప్తి కలుగుతుంది. దత్తాత్రేయ శాంతి హోమాది కార్యక్రమాలు చేసుకోవడం. ఫిబ్రవరి నెలంతా కూడా షష్టగ్రహ కూటమి అంతా కూడా కుంభరాశిలో ప్రవేశం చేస్తుంది. పంచగ్రహ కూటమి, షష్టగ్రహ కూటమి అంతా కూడా ఫిబ్రవరి 24 తర్వాత మీకంతా కూడా గ్రహాల యొక్క సంయోగం జరుగుతుంది. దివ్యమైన సంయోగం మీకంతా కూడా అరుదైన సంయోగం జరుగుతుంది. తద్వారా రాజయోగ ప్రాప్తి జరుగుతుంది. కష్టాన్ని నుంచి బయటపడే మార్గం అంతా కూడా జరగడం జరుగుతుంది. ప్రధానంగా ఇదంతా కూడా ఆనందమైన జీవితం జీవితానికి మంచి మార్గం అంతా కూడా జరగడానికి కాదు. ప్రతినిత్యం కూడా ఈ ఆరాధన చేసుకుంటుండండి. తద్వారా మంచి ఫలితాన్ని పొందడానికి కాదు. కులదేవత ఆరాధన చేసుకోవడం వల్ల శ్రేష్టమైన ఫలితాలు పొందుతూ ఉంటారు. కులదేవత ఆరాధన చేసుకోవడం వల్ల కూడా వంశాభివృద్ధి కలుగుతుంది. శీఘ్ర కళ్యాణ యోగం ప్రాప్తి కలుగుతుంది. ధనాదాయం పెరగడానికి ఆస్కారం ఉంటుంది. వంశాభివృద్ధి కలుగుతుంది. విదేశంలో స్థిరత్వం లేని వాళ్ళకి విదేశంలో స్థిరత్వం లభిస్తుంది. విద్య కోసం విదేశంలో ప్రయత్నం చేసుకున్న వాళ్ళకి మంచి యూనివర్సిటీలో మీకంతా కూడా మంచి యూనివర్సిటీలో సీట్ రావడానికి ఆస్కారం ఉంటుంది. కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో కూడా మంచి ర్యాంకులు రావడానికి ఆస్కారం ఉంటుంది. ప్రధానంగా కాలవేరు శాంతి హోమాది కార్యక్రమాలు ఆచరిస్తుంటూ ఉండాలి. గోమాత సేవ చేసుకున్న వాళ్ళకి గోమాతకి ప్రతినిత్యం కూడా ప్రదక్షిణాలు ఆచరించడం, పచ్చిక చిలకపండి గ్రాసాన్ని సమర్పించడం వల్ల అత్యంత యోగకరంగా శ్రేష్టమైన ఫలితాలు పొందడానికి ఆస్కారం ఉంటుంది. కుంభరాశి జాతకులకి ప్రధానంగా చెప్పుకుంటే కుంభరాశిలో ప్రధానంగా రాహు, సూర్య భగవానుడు మరియు చంద్రుడు, బృహస్పతి ప్రధానంగా అత్యంత యోగకరంగా ఉండాలి. కుంభరాశి జాతకులకి కూడా రాశిలో అంతా కూడా ఈ 6 గ్రహాల సంయోగం జరుగుతుంది. రాహు, సూర్య భగవానుడు, చంద్రుడు, ఇక్కడ బుధ భగవానుడు, శుక్రుడు, అంగారకుడితో పాటు కలయిక జరుగుతుంది. ప్రధానంగా జాతకరీత్యా ఎటువంటి దోషాలు ఉన్నాయి తగ్గు పరిష్కారం చేసుకోవడం వల్ల శ్రేష్టమైన షష్టగ్రహ కూటమి, పంచగ్రహ కూటమి అనే ప్రభావం అంతా జాతకరీత్యా కొన్ని రోజుల వరకు ప్రభావం చూపిస్తూ ఉంటుంది. ఆర్థికంగా మిశ్రమైన ఫలితాలు చూస్తుంటారు. బంధుమిత్రుల యొక్క సహాయ సహకారాలు లభిస్తుంటాయి. మిత్రుల యొక్క సహకారం వల్ల మీకు మంచి ఉద్యోగం లభించడం కానీ, దూర ప్రాణాలు తీసుకెళ్ళి మంచి లాభాలు లభించడం కానీ జరుగుతూ ఉంటుంది.
ప్రధానంగా పుణ్యక్షేత్ర దర్శనాలు చేసుకోవడం వల్ల శ్రేష్టమైన ఫలితాలు పొందడానికి ఆస్కారం ఉంటుంది. ఎవరైతే గనక అనాథాశ్రమంలో తరచుగా అన్నదానం చేస్తూ ఉంటారో అత్యంత యొక్కరంగా రాజయోగ ప్రాప్తి కలగడానికి ఆస్కారం ఉంటుంది. వివాహాది శుభకార్యాలు జరగడానికి ఇదంతా కూడా అత్యంత యోగకరమైన సమయంగా చెప్పడం జరుగుతుంది. గురుబలం అంతా కూడా శ్రేష్టమైన ఫలితాలు ఇవ్వడానికి ఈ యొక్క మాస ఫలితాల భాగంగా మీకు అంతా కూడా చెప్పడం జరుగుతుంది. పంచమస్త బృహస్పతి యొక్క రాజయోగ కారణంగా ఉంటుంది. శుక్రుడికి, బృహస్పతికి, అంగారకుడికి మరియు సూర్య భగవానుడికి జపము హోమాది కార్యక్రమాలు ఆచరించుకోవడం వల్ల శ్రేష్టమైన ఫలితాలు పొందుతూ ఉంటారు. అమ్మవారి ఆరాధన శ్రేష్టమైన ఫలితాలు పొందడానికి ఆస్కారం. చండీ హోమాది కార్యక్రమాలు ఆచరించుకోవడం వల్ల రాజయోగ ప్రాప్తి పొందుతుంది. ధనాదాయం పెరగడానికి ఆస్కారం. ప్రధానంగా రాజశ్యామల యజ్ఞాధికరతలు ఆచరించుకోవడం వల్ల అత్యంత యోగకరంగా మీకంతా కూడా ధనాదాయం పెరగడానికి ఆస్కారం. శీఘ్రంగా ఐశ్వర్య ప్రాప్తి కలగాలన్నా ప్రతినిత్యం కూడా దత్తాత్రేయ ఆరాధన, మహాలక్ష్మీదేవి ఆరాధన శ్రేష్టమైన ఫలితాలు పొందడానికి ఆస్కారం ఉంటుంది. మహాలక్ష్మీదేవి ఆరాధన అంతా కూడా మీరు తామర పూలతోటి, మల్లె పూలతో ఆరాధన చేయడం వల్ల శ్రేష్టమైన ఫలితాలు పొందుతూ ఉంటారు. ప్రతినిత్యం కూడా కనకదార స్తోత్రాన్ని పఠనం చేసుకోవడం, ప్రతినిత్యం కూడా మహాలక్ష్మి సహస్రనామానంతా కూడా ఆరాధన చేసుకోవడం వల్ల శ్రేష్టమైన ఫలితాలు పొందడానికి ఆస్కారం ఉంటుంది. ధనాదాయం పెరగడానికి ఆస్కారం. దత్తాత్రేయాయ స్మరణ మాత్రమే సంతుష్టాయ నామాన్ని ప్రతినిత్యం కూడా జపాన్ని ఆచరించుకోవడం వల్ల రాజయోగ ప్రాప్తి కలుగుతుంది. మీకంతా కూడా గురుకటాక్షం లభిస్తూ ఉంటుంది. దత్తాత్రేయ స్వామి వారి పుణ్యక్షేత్ర దర్శనాలంతా కూడా చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. సీతారాముల కళ్యాణం అంతా కూడా చేయడానికి ప్రయత్నం చేయండి. శివపార్వతుల కళ్యాణం అంతా కూడా ఆచరించడానికి ప్రయత్నం చేయండి. మహాశివరాత్రి రోజున విశేషంగా పరమేశ్వర ప్రీతికంగా అభిషేకాలు, హోమాది కార్యక్రమం, రుద్రహోమం అంతా కూడా ఆచరించడం, అన్నాభిషేకం చేయించడం వల్ల శ్రేష్టమైన ఫలితాలు పొందడానికి ఆస్కారం. శ్రీరామ జయ రామ జయ జయ రామ రామ నామాన్నంతా కూడా ప్రతినిత్యం కూడా జపాన్ని ఆదరించండి. తద్వారా రాజయోగ ప్రాప్తి కలుగుతుంది. ధనాదాయం పెరగడానికి ఆస్కారం. కుంభరాశి జాతకులు ప్రధానంగా ఏలినాటి శని ప్రభావంలో ఉన్న కావున మీరంతా కూడా వెంకటేశ్వర స్వామి వారికి ఆరాధన చేసుకోవడం శ్రేష్టమైన ఫలితాలు పొందడానికి ఆస్కారం ఉంటుంది. ప్రతినిత్యం కూడా తులసి మాలని వెంకటేశ్వర స్వామి వారికి హారంలాగా వేయడం, ప్రతినిత్యం కూడా వెంకటేశ్వర స్వామి వారికి అభిషేకాది కార్యక్రమాలు ఆచరించుకోవడం, శ్రీనివాస కళ్యాణం అంతా కూడా ఆచరించడం, వెంకటేశ్వర స్వామి వారికి అంతా కూడా కళ్యాణం ఆచరించడం వల్ల శ్రేష్టమైన ఫలితాలు పొందడానికి ఆస్కారం ఉంటుంది. వివాహాది శుభకార్యాలు జరగడానికి ఈ సంవత్సరం అంతా కూడా అత్యంత యొక్కరంగా ఉంది. బృహస్పతి అంతా కూడా ఉచ్చస్థానంలో మార్పు జరిగిన తర్వాత మీకంతా కూడా వివాహాది శుభకార్యాలు జరగడానికి ఆస్కారం ఉంటుంది. మాసాంతంలో మీకంతా మంచి శుభవార్త వినడానికి ఆస్కారం. ఈ తేదీల్లో అంతా కూడా ధనాదాయం పెరగడానికి ఆస్కారం ఉంటుంది. విశేషంగా ఫిబ్రవరి నెలలో అంతా కూడా చూసుకుంటే 14, 15, 16, 24, 26 ఈ తారీఖులో అంతా కూడా ధనాదాయం పెరగడానికి, విశేషంగా మీకు ధనప్రాప్తి కలగడానికి ఆస్కారం. ఆకస్మికంగా ధనయోగం ధనప్రాప్తి కలగడానికి ఆస్కారం. ప్రతినిత్యం కూడా మహాలక్ష్మీదేవి ఆరాధన శ్రేష్టమైన ఫలితాలు పొందడానికి ఆస్కారం ఉంటుంది. ప్రధానంగా ఇక్కడ చూసుకుంటే కమలాత్మక దేవి మూలమంత్ర సహితంగా శ్రీసూక్తంగా విధానంగా అంతా కూడా యజ్ఞము హోమాది కార్యక్రమాలు వేద పండితులతో మీరు ఆచరించడం వల్ల శ్రేష్టమైన ఫలితాలు పొందుతూ ఉంటారు. ఆకస్మికంగా ధనయోగం ధనప్రాప్తి విశేషంగా లభించడానికి ఆస్కారం ఉంటుంది. మీ జన్మ జాతకమే ప్రధానమైన జాతకంగా ఉంటుంది కానీ జాతక ఇచ్చిన దోషాలకి తరచుగా మీరంతా కూడా పరిష్కారం చేస్తూ ఉండడం, తద్వారా విశేషమైన పుణ్యప్రాప్తి కలగడానికి ఆస్కారం ఉంటుంది. ప్రధానంగా అరుణాచల క్షేత్ర దర్శనాన్ని చేయడానికి ప్రయత్నం చేయండి. తద్వారా రాజయోగ ప్రాప్తి కలుగుతుంది. గిరి ప్రదక్షిణ చేయడానికి ప్రయత్నం చేయండి. అష్టేశ్వర ప్రాప్తి కలగడానికి ఆస్కారం. ఓం నమో భగవతే అరుణాచలేశ్వరాయ నమః. ఓం నమో భగవతే అరుణాచలేశ్వరాయ నమః. ఓం నమో భగవతే అరుణాచలేశ్వరాయ నమః. అరుణాచలేశ్వరాయ నమః. అరుణాచలేశ్వరాయ నమః నామాన్ని ప్రతినిత్యం కూడా జపాన్ని ఆచరించుకోవడం వల్ల అత్యంత యోగకరంగా శుభ ఫలితాలు పొందడానికి ఆస్కారం ఉంటుంది. రావి చెట్టు, వేప చెట్టు ఉన్న దగ్గర వీటంతా కూడా ప్రదక్షిణాలు ఆచరించడం, ఆవునితో దీపారాధన చేయడం, అక్కడ ఖడ్గమాల స్తోత్రాన్ని పఠనం చేసుకోవడం వల్ల రాజయోగ ప్రాప్తికి ఉంటుంది. ధనాదాయం పెరగడానికి ఆస్కారం ఉంటుంది. విశేషంగా వస్త్రదానం చేయడం వల్ల శుక్రవారం, గురువారం రోజుల్లో మీరంతా కూడా వస్త్రదానం చేయడం వల్ల శ్రేష్టమైన ఫలితాలు పొందుతూ ఉంటారు. ప్రధానంగా గురువారం రోజున పసుపు రంగు వస్త్రాన్ని దానం చేయడం వల్ల శ్రేష్టమైన ఫలితాలు పొందుతారు. శుక్రవారం రోజున మీరు వస్త్రదానం చేయడం వల్ల, ప్రధానంగా తెల్లటి వస్త్రాన్ని దానం చేయడం వల్ల బ్రాహ్మణత్వంకంతా కూడా మహావిష్ణు స్వరూపంగా భావించి బ్రాహ్మణానాం మమ దేవానాం సాక్షాత్ నారాయణ స్వరూపాయ మహావిష్ణు స్వరూపంగా భావించి మీరంతా కూడా వేద ఆశీర్వాదం తీసుకుని వస్త్రదానం చేయడం వల్ల శ్రేష్టమైన ఫలితాలు పొందుతారు. సంఘంలో గౌరవం పెరుగుతుంది, కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి, స్వగృహయోగ ప్రాప్తి కలుగుతుంది, ధనాదాయం పెరగడానికి ఆస్కారం ఉంటుంది, మంచి ఆర్థికంగా ఉన్నత స్థితి కలగడానికి ఆస్కారం ఉంటుంది. మీ జన్మజాతకంలో ఎటువంటి దోషాలున్నా మమ్మల్ని సంప్రదించండి. తద్వారా మీకంతా కూడా ధనాదాయం పెరగడానికి ఆస్కారం ఉంటుంది. ప్రతినిత్యం కూడా దత్తాత్రేయ ఆరాధన చేసుకోవడం, మహాగణపతికి అంతా కూడా గరికతో పూజ చేసుకోవడం, ఉండ్రాళ్ళని నివేదన చేయడం వల్ల అఖండమైన ఐశ్వర్య ప్రాప్తి, ఆటంకాలు, విఘ్నాలంతా కూడా తొలగిపోయి ధనాదాయం అంతా కూడా పెరగడానికి ఆస్కారం ఉంటుంది. ఉద్యోగ ప్రాప్తి కలగడానికి ఆస్కారం ఉంటుంది. మీకు ఉద్యోగంలో ప్రమోషన్స్ రావాలన్నా,
మంచి అవకాశాలంతా కూడా సిద్ధించడానికి, స్థానచలనం కూడా జరగడానికి ఆస్కారం ఉంటుంది. ప్రతినిత్యం కూడా కులదేవత ఆరాధన మరవకుండా చేస్తూ ఉండాలి. బెల్లం పరవణాన్ని ప్రతినిత్యం కూడా నివేదన చేయడం, తద్వారా మీకంతా కూడా ఇంట్లో ఉండే గృహస్థులంతా కూడా, ఇంట్లో సభ్యులంతా కూడా ఈ యొక్క బెల్లం పరవణాన్ని అంతా కూడా మహాప్రసాదంగా స్వీకరించడం వల్ల మీరంతా కూడా ధనాదాయం పెరగడానికి ఆస్కారం ఉంటుంది. గోమాత సేవ చేయడం, పక్షులకి ఆహారంగా ఏమైనా పెడుతూ ఉండడం, ప్రధానంగా శునకాలకంతా కూడా ఆహారం పెట్టడం వల్ల కూడా శ్రేష్టమైన ఫలితాలు పొందుతారు. ధనాదాయం పెరగడానికి ఆస్కారం ఉంటుంది. ప్రతినిత్యం కూడా పుణ్యక్షేత్ర దర్శనాలు చేసుకోవడానికి ప్రయత్నం చేయండి, తద్వారా రాజ్యకు ప్రాప్తి కలుగుతుంది. కొల్హాపురి పుణ్యక్షేత్రం అంతా కూడా, కొల్హాపురి పుణ్యక్షేత్రం శక్తిపీఠం అంతా కూడా, మహాలక్ష్మి పీఠాన్ని అంతా కూడా దర్శనం చేసుకుని అక్కడ అభిషేకాది కార్యక్రమాలు చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. అఖండమైన ఐశ్వర్య ప్రాప్తి కలుగుతుంది. ధనాదాయం పెరగడానికి ఆస్కారం ఉంటుంది. ఆకస్మికంగా ధనయుగం ధనప్రాప్తి కలగాలన్నా కానీ, అష్టేశ్వర ప్రాప్తి కలగాలన్నా కానీ అమ్మవారి అనుగ్రహం శ్రేష్టంగా ఉండాలి. ప్రధానంగా పుణ్యక్షేత్రాల దర్శనాలు, శక్తిపీఠాలు కానీ ఈ యొక్క పుణ్యక్షేత్రాలంతా కూడా దర్శనం చేసుకోవడం వల్ల అఖండ పుణ్య ప్రాప్తి కలుగుతుంది. ధనాదాయం పెరగడానికి